నేను బబితా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేపట్టడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసిలో ఇప్ప పువ్వు లడ్డూకు ప్రధాని ప్రశంసలు ఇవ్వడంతో అడవి బిడ్డలు ఆనందపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు జై భీం, జై బాపు, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భూ కబ్జాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్పడుతున్నారని న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు, రంజాన్ ప్రార్థనలు, హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్రలు చేపట్టనున్నారు. ఈ అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వాసుల కళ ఎన్నో రోజులుగా ఉన్నటువంటి కళ నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వాసులందరూ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కానపూర్ కాలనీలో 362 ఎకరాల భూమిని ఇంత క్రితమే ఎయిర్పోర్ట్ కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విమానాశ్రయాలు కావాలని కోరిన నేపథ్యంలో 2 విమానాశ్రయాలు ఇప్పటికీ తెలంగాణలో అయితే మంజూరుకు అయితే కేంద్రం కసరత్తు చేస్తుంది. ముందుగా వరంగల్ జిల్లా మమనూరుతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కానపూర్ కాలనీలో 362 ఎకరాల్లో స్థలంలో ఏదో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. మరో 1600 ఎకరాలు కానీ కేటాయించినట్టయితే శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నవాబుల కాలంలోని ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు కసరత్తు చేయడం జరిగింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ కి అయితే కదలిక రావడం జరిగింది. కొన్ని దశాబ్దాల కళ నెరవేరుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల నాయకులే కాదు, అదేవిధంగా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకుంటే అందులో భాగంగా గిరిజనులను వాళ్ళు ఇప్పపు ద్వారా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఇప్పపు ద్వారా లడ్డూలను తయారు చేసినటువంటి విషయాన్ని దేశ ప్రధాని మన్ కీ బాత్ 120వ ఎపిసోడ్ లో ప్రశంసించడంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులను మెచ్చుకునే విధంగా ప్రధాని మన్ కీ బాత్ లో ప్రసంగించడం, ముఖ్యంగా ప్రకృతిలో సహసిద్ధంగా దొరికేటువంటి ఇప్పబూతు ద్వారా లడ్డూలను తయారు చేయడం, ఆ లడ్డూలను ఎంతో పౌష్టికాహారంగా ఉన్నటువంటి లడ్డూలు ముఖ్యంగా మహిళలకు రక్తహీనతో బాధపడుతున్నటువంటి వారికి లడ్డూలను కానీ సేవించినట్లయితే ఎంతో లాభం చేకూరుతుందని చెప్పేసి న్యూట్రిషన్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులకు, అదేవిధంగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, అంతేకాకుండా ఎవరైతే మోకాల నొప్పులతో కూడా బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఎవరైనా కానీ లడ్డూలను తిన్నట్టయితే ఎంతో శరీరానికి మంచిదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో దానిని దేశ ప్రధాని 120వ మన్ కీ బాత్ లో ఆదివాసీలు ఇప్పపు ద్వారా లడ్డూలను తయారు చేస్తా ఉన్నారు. ఆ లడ్డూల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆదివాసీ మహిళలు ఉట్నూరు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహార కేంద్రంలో ఈ యొక్క ఇప్పపు లడ్డూలను తయారు చేస్తా ఉన్నారు. దీనిని ప్రధానమంత్రి మెచ్చుకోవడంతో కూడా ఆదివాసీలు అయితే తమ ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని తమ యొక్క ఆహార కేంద్రానికి నిధులు కేటాయించినట్టయితే పెద్ద సంఖ్యలో అయితే లడ్డూలను తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మాత్రం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆ రోజుల్లో అయితే ఏదైతే రాజ్యాంగం రాయబడ్డదో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా, రాజ్యాంగాన్ని సవరించే విధంగా కుట్రలు పడుతున్నది కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రాజ్యాంగ పరిరక్షణ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట మాత్రం పాదయాత్రలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరిస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మాత్రం గ్రామాల్లో పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్, అదేవిధంగా రాజ్యాంగం, అదేవిధంగా గాంధీ చిత్రపటాలను చేతిలో పట్టుకొని వాళ్ళైతే పాదయాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగ
రాజ్యాంగం యొక్క విలువను, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. రాజ్యాంగం రాయడంలో అంబేద్కర్ ఆ రోజు పడ్డటువంటి శ్రమను కూడా వివరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసినటువంటి కృషిని కూడా వాళ్ళు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐసిసి పిలుపు మేరకు మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మాత్రమే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. పలు చోట్ల కూడా వాటి ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జీలు గ్రామాన వార్డులో కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మాత్రం పాదయాత్రలు చేస్తున్నారు. అవన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో వార్త విషయానికి వచ్చినట్టయితే మంచిర్యాల జిల్లా దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భూములకు అనేక రెక్కలు వచ్చినట్టు నేపథ్యంలో అధిక ధరలకు భూములు పలుకుతున్నట్టు నేపథ్యంలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి అయితే బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రోజువారీగా మంచిర్యాల సమీపంలో ఏదో ఒక చోట మాత్రం బాధితులు అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నటువంటి సంఘటనలు అయితే తరచూ మనకు వినిపిస్తా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ శివార్లో ఉన్నటువంటి 290 సర్వే నెంబర్లో ఎకరం 25 గుంటల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాల్పడ్డారు అని చెప్పేసి సుమారుగా 30 మంది వరకు బాధితులు ఆ యొక్క భూమి పరిసర ప్రాంతాల్లో వాళ్ళైతే ఆందోళన చేపట్టడం జరిగింది. ప్లే కార్డులతో నిరసన చేపట్టడం జరిగింది. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా స్పందించి ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా జిల్లాలో ప్రధానంగా ఈ మధ్య అకాల వర్షాలు విపరీతంగా కూడంతో కూడా రైతులకు పంట నష్టం జరిగింది. వరి పంటతో పాటు కూడా మిర్చి పంట కూడా నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా మిర్చిని ఆరబెట్టిన తర్వాత వర్షం పడడంతో కూడా తడిసి ముద్ద కావడంతో కూడా ఓ పక్క సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం, మరో పక్క తడిసినటువంటి ధాన్యాన్ని ఎవరు కొనలేకపోతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతోటి మామిడి తోటలకు, అదేవిధంగా మొక్కజొన్న పంటలకు, అంతేకాకుండా ప్రధానంగా మిర్చి పంటలకు అయితే తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలనేది చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే రాజకీయ పార్టీల నాయకులు కూడా రైతులకు హామీలు ఇస్తా ఉన్నారు. పంట నష్టమైనటువంటి ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి అయితే రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రైతులు తమను ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో పలు చోట్ల కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత వారం రోజుల్లో కూడా ప్రధాన 2 పండుగలు రావడం జరిగింది. ఒకటి హిందువులకు సంబంధించి అయితే తెలుగు పండుగ ఉగాది రావడం జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అయితే అనేక చోట్ల మాత్రం ప్రజలు భక్తి శ్రద్ధలతో మాత్రం ఉగాది వేడుకలను చేసుకోవడం జరిగింది. అనేక చోట్ల ఆలయాల వద్ద కూడా పంచాంగ శ్రావణాలు, ఉగాది పచ్చడిల పంపిణీ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా పంచాంగ శ్రావణాలను వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల వద్ద, అదేవిధంగా అనేక కార్యాలయాల వద్ద కూడా ఉగాది వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రైతులకు ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉండబోతుంది, ఎంత మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అనేటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయాలను ప్రజలైతే ఆసక్తిగా పంచాంగ శ్రావణంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రంజాన్ వేడుకలను కూడా భక్తి శ్రద్ధలతోటి కూడా ముస్లిం సోదరులు నిర్వహించుకోవడం జరిగింది. ఈద్గాల వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అక్కడికి కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వెళ్లి కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి అనేక చోట్ల కనిపించింది. అంతేకాకుండా హనుమాన్ జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున అయితే శోభయాత్ర నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని చాలా చోట్ల నుంచి కూడా హనుమాన్ భక్తులు కొండగట్టుకు వెళ్లి అక్కడ వాళ్ళ యొక్క మాల విరమణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమాన్ జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాన కూడా హనుమాన్ శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా హనుమాన్ భక్తులు శోభయాత్రను నిర్వహించడం, అదేవిధంగా అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా కొండగట్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా వాళ్లకు ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ప్రజలు కూడా అనేక చోట్ల మంచినీరు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు సప్లై అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలు ఇవి చెప్పుకోవచ్చు. మరో వారంలో మరో ముఖ్యమైన విషయాలతో కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.